గత నెలలో యూఎస్ మార్కెట్లో $4 ట్రిలియన్ లాస్ వచ్చింది. $4 ట్రిలియన్ అంటే అక్షరాల 340 లక్షల కోట్లు. Wiping out $4 trillion in market value from the S&P 500. The S&P 500 had its biggest one-day drop. The chance of recession is higher than most people believe. Many experts believe the US could enter a recession this year. $4 ట్రిలియన్ అంటే మన ఇండియన్ ఎకానమీ $4 ట్రిలియన్. యాపిల్కి ఏమో $174 బిలియన్ లాస్ వచ్చింది, అంటే 14 లక్షల కోట్లు. టెస్లా $130 బిలియన్, ఎన్విడియా $140 బిలియన్. ఎక్కడో యూఎస్లో అవుతుంది కదా, నాకెందుకులే అని అస్సలు వదిలేవద్దు. ఎందుకంటే రేపటి రోజున నీ జాబ్ ఉండాలా లేదా అని అది డిసైడ్ చేస్తుంది. మీకు సిచ్యువేషన్ వెయిట్ అర్థం కావాలంటే ఒక్కసారి యూఎస్ రిసెషన్ డిక్లేర్ చేసిందా, మీ జాబ్స్ ఆ దేవుడు తప్ప ఇంకోరు కాపాడలేరు. ఐటీ ఎంప్లాయీస్ నుంచి ఫార్మాస్యూటికల్ ఎంప్లాయీస్ వరకు, ఇండస్ట్రియల్ టెక్స్టైల్ వర్కర్స్ ప్రతి ఒక్కరు ఎఫెక్ట్ అవుతారు. అసలు రిసెషన్ అంటే ఏంది, అసలు రిసెషన్ ఎందుకు వస్తుంది, అసలు యూఎస్ మార్కెట్లో ఏం జరుగుతుంది, ఒకవేళ రిసెషన్ వచ్చినా మనల్ని మన ఫ్యామిలీని ఎట్లా కాపాడుకోవాలి, ఈ వీడియోలో సింపుల్గా అర్థం చేస్తా వినండి. రిసెషన్ అనేది చాలా టైప్స్ ఉంటాయి. టెక్నికల్ రిసెషన్ ఉంటుంది, రియల్ రిసెషన్ ఉంది. కానీ బేసిక్గా రిసెషన్ వచ్చింది అని ఎట్లా కన్ఫర్మ్ చేస్తారు చూద్దాం. దీనికి 4 కేటగిరీస్ చెక్ చేస్తారు. ఒకటి ఏంటంటే ప్రజలు ఉద్యోగాలు కోల్పోతున్నారా, ప్రజల ఇన్కమ్ పెరుగుతుందా తగ్గుతుందా, ప్రజలు ఎక్కువ ఖర్చు పెడుతున్నారా పెట్టట్లేరా, ఇంకా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పెరుగుతుందా తగ్గుతుందా. అండ్ ఫస్ట్ కేటగిరీ గురించి వస్తే నేను చెప్పాల్సిన అవసరం లేదు. యూఎస్లో జాబ్ సంగతి ఎట్లుండేది మీ అందరికీ తెలుసు. ఇక్కడ జాబ్స్ చాలా లిమిటెడ్ అయిపోయినాయి అండ్ చాలా మందిని తీసేస్తున్నారు కూడా. అండ్ మిగతా 3 కేటగిరీస్ వచ్చేసి మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తుంది. ఒకసారి కింద పడిపోతుంది అండ్ సడన్గా టపీ మన పైకి లేస్తుంది, మళ్ళీ పైకి వెళ్తున్నట్టే మళ్ళీ కిందికి వస్తుంది. Recent mixed signals are fueling uncertainty, adding to existing concerns over the impact of tariffs on inflation and economic growth. It is essential that we bring inflation down to our 2% goal. And on Thursday, the government reported that the gross domestic product fell for the second straight quarter, a signal that the economy may be in a recession. Prices are up, interest rates are up, and the gas prices are up, and you can understand why so many people are worried. Where is the economy going? And I think a good point to make is it's hard to predict the future, but right now it's hard to predict the present. ఒక దిక్కు యూఎస్ జీడిపి ఏమో పెరుగుతుంది, కానీ ఇంతకుముందు పెరిగినట్టు పెరుగుతలేదు. అండ్ యూఎస్ గవర్నమెంట్ లోన్ ఇంట్రెస్ట్ అన్ని పెంచేసింది. ఒక దిక్కు యూఎస్ గవర్నమెంట్ ఏమో రిసెషన్ ఏం రాదు, మన జీడిపి స్ట్రాంగ్ ఉంది అని అంటున్నారు. ఎకానమిస్ట్ అండ్ పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ మాత్రం రిసెషన్ వస్తుంది అని చెప్పి భయపడుతున్నారు. అండ్ ఇందులో ఎలాన్ మస్క్ కూడా ఉన్నాడు. అండ్ పెద్ద పెద్ద ఎకానమిస్ట్ అండ్ బిజినెస్ మెన్స్ దేనికి భయపడుతున్నారు అంటే అదే ఈల్డ్ కర్వ్. సింపుల్గా ఈ ఈల్డ్ కర్వ్ ఏంటంటే ఒక గ్రాఫ్ అనమాట. ఈ గ్రాఫ్ ఎప్పుడైతే ఇన్వర్ట్ అవుతుందో అప్పుడు రిసెషన్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2007లో ఇది ఇన్వర్ట్ అయింది, అండ్ 2008లో ఫైనాన్షియల్ రిసెషన్ వచ్చింది, అండ్ 2000లో ఒకసారి ఇన్వర్ట్ అయింది, అండ్ 2001 .com బబుల్ రిసెషన్ మీ అందరికీ తెలిసిందే. ఒకసారి మనం ఫస్ట్ ఈల్డ్ అంటే ఏందో తెలుసుకుందాం. ఒకవేళ మీకు బాండ్స్ గురించి తెలిస్తే ఇది కొంచెం ఈజీ అవుతుంది. జనరల్గా ఏంటంటే గవర్నమెంట్కి ఒక 1 crore లోన్ కావాలి. అప్పుడు అది ఏం చేస్తుంది అంటే 1,00,000 విలువ గల 100 బాండ్లు క్రియేట్ చేస్తుంది. ఈ బాండ్ అనేది ప్రస్తుతానికి 3 years అనుకోండి, 3 years ఉన్నది. అండ్ ఒకడు వచ్చి బాండ్ని 3 yearsకి ₹1,00,000 పెట్టుకుంటే 3 years పాటు అతనికి 2% ఇంట్రెస్ట్ పర్ ఇయర్ వస్తుంది, అంటే 2,000 per year వస్తుంది. ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ అంటేనే ఈల్డ్ అనుకోండి. ఈల్డ్ అనేది ఇంకొంచెం కాంప్లెక్స్. మీకు ఒక బేసిక్ ఐడియా ఇచ్చిన. ఇప్పుడు ఒక బాండ్ 3 years కన్నా ఎక్కువ ఉంటే దాన్ని లాంగ్ టర్మ్ బాండ్ అంటారు, అండ్ 3 years కన్నా తక్కువ ఉంటే దాన్ని షార్ట్ టర్మ్ బాండ్ అంటారు. గవర్నమెంట్కి ఎప్పుడైనా లాంగ్ టర్మ్ బాండ్స్ ఉంటే క్యాష్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది, సో వాళ్ళు ఎక్కువ లాంగ్ టర్మ్ బాండ్స్ ప్రిఫర్ చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే లాంగ్ టర్మ్ బాండ్స్కి ఈల్డ్స్ ఎక్కువ పెడతారు, అండ్ షార్ట్ టర్మ్ బాండ్స్కి ఈల్డ్స్ తక్కువ ఉంటాయి. సో ఈల్డ్ వర్సెస్ ఇయర్స్ చూసుకుంటే ఎంత ఇయర్స్ పెరుగుతుంటే ఈల్డ్ అనేది అంత పెరుగుతుంటుంది. అయితే ఇక్కడ సడన్గా ఏమైపోయిందంటే స్టాక్ మార్కెట్స్ అనేవి పైకి కింది అవ్వడం స్టార్ట్ అయినాయి. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు మార్కెట్ అనేది అన్స్టేబుల్గా ఉంటే వాళ్ళ పైసలు అస్సలు ఉంచారు, తీసేస్తారు. అయితే ఇన్వెస్టర్ తీసిన డబ్బులు అయితే ఉట్టిగా ఉంచాడు కదా, ఎల్లనాళ్ళే ఇన్వెస్ట్ చేస్తాడు. కానీ ఇప్పుడు మార్కెట్ మొత్తం అన్స్టేబుల్ ఉన్నది. ఇక్కడ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఒక సేఫర్ ఆప్షన్ ఎంచుకుంటారు, అదే గవర్నమెంట్ లాంగ్ టర్మ్ బాండ్స్. ఎందుకంటే ఇది స్టాక్ మార్కెట్ అంతా రిటర్న్స్ ఇవ్వకపోయినా అట్లీస్ట్ పెట్టిన క్యాపిటల్ అనేది సేఫ్గా ఉంటుంది, ఎందుకంటే ఇది గవర్నమెంట్ రన్ చేస్తుంది. అండ్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ అన్స్టేబుల్ అయినప్పుడు పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అండ్ చాలామంది ఇన్వెస్టర్స్ ఒకటేసారి వచ్చి లాంగ్ టర్మ్ బాండ్స్ గవర్నమెంట్ దగ్గర కొంటే ఇక్కడ ఏమైపోతుంది, గవర్నమెంట్ దగ్గర చాలామంది వచ్చి లాంగ్ టర్మ్ బాండ్స్ కొంటున్నారు. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, లాంగ్ టర్మ్ బాండ్స్ పైన ఇంట్రెస్ట్ అనేది తగ్గిస్తుంది, అంటే లాంగ్ టర్మ్ బాండ్స్ ఈల్డ్ తగ్గిపోతుంది. లాంగ్ టర్మ్ బాండ్స్ ఈల్డ్ తగ్గితే షార్ట్ టర్మ్ బాండ్స్ యొక్క ఈల్డ్ పెరుగుతుంది. అండ్ ఇందాక మనం చూసిన గ్రాఫ్ ఇన్వర్ట్ అయిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ బాండ్స్కి తక్కువ ఈల్డ్ వస్తుంది అండ్ షార్ట్ టర్మ్ బాండ్స్కి ఎక్కువ ఈల్డ్ వస్తుంది. అండ్ ఇలాగే సర్టెన్ లిమిట్ దాటిందా అప్పుడు రిసెషన్ వస్తుంది. కానీ ఇక్కడ మీకు క్వశ్చన్ ఏం రావాలంటే అసలు స్టాక్ మార్కెట్ ఎందుకు అన్స్టేబుల్ అవుతుంది అండ్ ఇన్వెస్టర్స్ ఎందుకు స్టాక్ మార్కెట్ నుంచి వచ్చి లాంగ్ టర్మ్ బాండ్స్ కొంటున్నారు?
దీని వెనకాల ఎవరు ఉన్నారు? అండ్ అది మరెవరో కాదు, ట్రంప్. అండ్ ట్రంప్ చేసే ట్రేడ్ వార్స్. Auto tariffs higher than 100%. We have been ripped off for decades by nearly every country on earth, and we will not. యూఎస్ ట్రేడ్ వార్స్ పైన నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ట్రంప్ కూడా కావాలని చేయట్లేడు, ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది ట్రేడ్ వార్ చేయడానికి. అండ్ దీనివల్ల పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క ప్రాఫిట్ అనేది పోతుంది. సో వన్స్ ప్రాఫిట్ పోతే వాళ్ళ స్టాక్ వాల్యూ అనేది పడిపోతుంది. అండ్ ఒక ఇన్వెస్టర్ ఎప్పుడు పడిపోతున్న స్టాక్స్ పైన ఇన్వెస్ట్ చేయడు. సో అతను స్టాక్ మార్కెట్ నుంచి బయటకు వచ్చేస్తుండు. సో దీనివల్ల ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు స్టాక్ మార్కెట్ నుంచి వాళ్ళ మనీ తీసేసి లాంగ్ టర్మ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ యూఎస్ మార్కెట్ పడిపోతే దీనివల్ల ఇండియా పైన ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? అండ్ మనల్ని మనం కాపాడుకోనికి మనం ఏం చేయాలి? ఒకవేళ యూఎస్ మార్కెట్ పడిపోతే ఇండియా పైన చాలా పెద్ద ఇంపాక్ట్ చూపెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న S&P 500లో 5% తగ్గిపోతే మన ఇండియా నిఫ్టీ 2.5% తగ్గిపోయింది. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఇండియా యూఎస్ఏ పైన చాలా డిపెండ్ అవుతుంది. ఎందుకంటే మనం వాళ్ళకి ఐటీ ఎక్స్పోర్ట్ చేస్తాం, ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్ చేస్తాం, టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్ చేస్తాం. ఒకవేళ యూఎస్లో రిసెషన్ వచ్చిందంటే పెద్ద కంపెనీస్ లైక్ విప్రో, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డి అండ్ అపోలో ఫార్మర్స్ లాంటి కంపెనీస్ పడిపోతాయి. ఇట్లాంటి రిసెషన్ వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి మన ఫ్యామిలీస్ని కాపాడుకోనికి? దానికి ఆన్సర్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఎక్కువ అన్నెసెసరీ ఖర్చులు చేయకండి అండ్ ఈఎంఐ డెప్ట్ ట్రాప్స్లలో పడకు. అండ్ ఇంకా మనకు కొంచెం టైం ఉంది, మీ సేవింగ్స్ని పెంచుకోండి. ఎందుకంటే చెప్పలేము, ఒకసారి రిసెషన్ వస్తే మీ జాబ్ ఉంటుందో ఉండదో. అండ్ లగ్జరీ పర్చేసెస్ లైక్ హోమ్, కార్స్కి దూరంగా ఉంటేనే మంచిది. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏం చేయాలంటే స్కిల్స్ని పెంచుకోవాలి. ఇంకా మనకు టైం ఉంది, రిసెషన్ ఇంకా రాలేదు. ఈలోపు మన స్కిల్స్ని చాలా షార్పెన్ చేసుకోవాలి. ఎందుకంటే స్కిల్స్ లేకపోతే ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా నీ జాబ్ పోవాల్సిందే. ఒకవేళ మీకు మంచి ఇండస్ట్రియల్ స్కిల్స్ ఉంటే మీకు రిసెషన్లో జాబ్ అయినా కానీ ఇంకో జాబ్ కొట్టుకోగలుగుతారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో.